హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరకు 140 రకాల స్టిచెస్ అయ్యాయి కదా. ఈరోజు 141 నుంచి 145 వరకు చెప్తానండి. ఇది ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఆల్రెడీ మామూలు ముడికుట్టు మీకు చూపించా కదా. ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ స్టిచ్ నేర్పిస్తున్నాను అనమాట. మామూలు ముడికుట్టుల్లో 2 ముడికుట్లు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్పించేశానండి. అయితే ఇవి కొంచెం లేటుగా నేర్పించాలి, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ముడి వేయడం అన్నది మనము సూదిలో నుంచి దారం పైకి తీసిన తర్వాత చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట కిందకి, లేకపోతే ఆ ముడి పైన కనిపించదు, కిందకి దిగిపోతుంది. మనము ఇలాగ 3 సార్లు చుట్టిన తర్వాత దాని మీద వేసి చిన్నగా లాగాలి, మరీ ఎక్కువ లాగకూడదు. అలాగే ఎడం చేత్తో దారం పట్టి ఉంచాలండి, లేదంటే చిక్కు పడిపోతుంది. ముడి వరకు వెళ్దు, ముందే చిక్కు పడిపోతుంది అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. ఈ స్టిచ్ ఫ్లవర్స్ మధ్యలోని ఇలాగా చుక్కలు పెట్టినట్టుగా కుట్టడానికి, ఇంకా చాలా రకాల స్టిచ్చెస్కి, ఈ డిజైన్స్కి ఈ స్టిచ్ వాడచ్చు అనమాట. ఇది లవంగముడి స్టిచ్. ఫ్రెంచ్ నాట్ ముడిలాగే వస్తుంది. ముందుకి కాడ ఉంటుంది అనమాట. లవంగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దీనికి లవంగముడి స్టిచ్ అని అందుకనే అన్నారు. ఇది కూడా దానిలాగే అనిపిస్తుంది. ఇది దేనికంటే చూసారా, కొమ్మల్లా ఒక అల్లి దానికి ఇలాగా కొమ్మ వచ్చినట్టుగా పెడతాం చూసారా, అలాంటి డిజైన్స్కి ఈ కుట్టు చాలా బాగా నప్పుతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చూడటానికి కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. దానికి ఏంటంటే మనం సూదిలో నుంచి దారం తీసాం కదా, తీసి పైకి తీసిన తర్వాత కాస్త దూరంలో పెట్టి అప్పుడు ముడి వేసి సూదికి 3 సార్లు చుట్టి ఇలా కిందకి దించితే నాటు పడిపోద్ది అనమాట. చూడండి జాగ్రత్తగా. మీరు దారం ఎడం చేత్తో పట్టుంచాలండి. పట్టుంచకపోతే ఏమవుతుందంటే అది మరొక చిక్కు పడిపోతుంది అన్నమాట. ముడి దగ్గర ముడి పడకుండా ఇంకా ముందే చిక్కు అయిపోద్ది. అందుకని కొంచెం జాగ్రత్తగా గమనించారంటే చాలా సింపుల్ అండి. నీడిల్ వర్క్ అండి. దీనికి ఏంటంటే మామూలుగా మనము డిజైన్ ఎంత దూరం ఉంటే అంత దూరము అది డిజైన్ వైపు తిప్పుకుంటూ నీడిల్ని కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు నేనైతే మీకు స్ట్రైట్గా చూపిస్తున్నాను. నీడిల్ కొంచెం దళసరి నీడిల్ తీసుకున్నారనుకోండి, అది కాస్త హైట్ ఎత్తుగా వచ్చినట్టు వస్తుంది. ఎందుకు ఇలాగా అని మీకు అనిపించవచ్చు, కానీ మామూలు ముద్ద కుట్టుకండి ఇలా నీడిల్ పెట్టి కుట్టిన కుట్టుకిను చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఎత్తుగా కనిపిస్తుంది కదా, అది చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మనము ఏదైనా డిజైన్ని కొంచెం బాగా చూపించాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్, ఇలాంటి స్టిచ్ చాలా బాగా నప్పుతుంది. ఇది మనం స్ట్రైట్గా పెట్టి సూది అలా కుట్టేస్తున్నాం కదా, అదే మనకి ఒక కర్వ్లా ఉందనుకోండి, కొంచెం కుట్టిన తర్వాత సూది బయటికి తీసి మళ్ళీ పెట్టి అలా కుట్టుకుంటూ రావాలన్నమాట. చాలా సింపుల్ అండి, కానీ చాలా బాగుంటుంది. ఇది ఒక ఐడియా కింద లెక్కేసుకోవాలి. అంటే మేము నేర్పించడం ఏంటంటే నీడిల్ స్టిచ్ అని చెప్పేసి నేర్పించే వాళ్ళమే. అది చాలా బాగుండేది. దీని మీద వర్క్లు కూడా భలే ఉండేవండి. దేనికైనా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి ఇవనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన, షేర్ చేయడం వలన మరింత మందికి అందుతాయి అన్నమాట. ఇవి బాగుంది కదండి స్టిచ్. ఇప్పుడు బెలూన్ స్టిచ్ అండి. దీనికోసం డిజైన్ కొంచెం సపరేట్గా గీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా 2 గీతలు వచ్చేలాగా. ముందు మనము ఆ లోపలున్న బెలూన్ని అడ్డంగా కుడుతున్నాము. అంటే అడ్డు ముద్ద కుట్టు నేను నేర్పించాను కదా, అది కుట్టాలండి. ఇవన్నీ సింపుల్ స్టిచ్చెస్ అయినా నేను స్టార్టింగ్ ఎందుకంటే నేర్పించలేదు. ఈ ముద్దకుట్లు అన్నది మీరు నేర్చుకున్నాక క్రాస్ ముద్దకుట్టు, నిలువు ముద్దకుట్టు, అడ్డు ముద్దకుట్టు, అలాగే కాజా ముద్దకుట్టు, మామూలు రన్నింగ్ ముద్దకుట్టు,
టాకా ముద్ద కుట్టు అన్నీ మీకు నేర్పించాను కదా, అవి నేర్పించాకే ఇవన్నీ నేర్పించడానికి అవుతుంది అనమాట. అందువలన లాస్ట్లో చూపిస్తున్నాను. ఇంకా కొన్ని స్టిచ్చెస్ ఉన్నాయండి, చూపిస్తాను. ఈ రోజుకి 5 స్టిచ్చెస్ నేర్పిస్తున్నాను అనమాట. చూసారు కదా, ముద్దకుట్టు అడ్డంగా కుట్టాను లోపల ఉన్నది. ఇప్పుడు దానికి ఆపోజిట్లోని నిలువుగా కుడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి, దానికి ఆపోజిట్లోని నిలువుగా కుడుతున్నాను. ముందు కుట్టుకి అడ్డగా కుట్టాను, ఇది నిలువుగా కుడుతున్నాను. ఆ వేరియేషన్లోనే ఉంటుందండి బెలూన్ స్టిచ్ యొక్క గొప్పతనం. చాలా బాగుంటుందండి. ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ మనం ఫ్లవర్స్ అవి కుట్టినప్పుడు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఈ రోజుకి లాస్ట్దండి 145వ స్టిచ్, గ్యాదర్ స్టిచ్. దానికి ఇలాగే ఏదో ఫ్లవర్కి పెట్టలో అలాగా వచ్చాయి అనుకోండి, దానికి మనం ఎలా కుడతామో చూడండి. గ్యాదర్ స్టిచ్ 2 పార్ట్స్గా గీతలు గీసాను కదా, ఒక పార్ట్లోని నేను ఈ కలర్ తోటి, గ్రీన్ కలర్ తోటి ముద్ద కుట్టు కుడుతున్నా అనమాట. గీతల మధ్యలోనే. అయిపోయింది కదా. ఇప్పుడు మరొక దారం తీసుకున్నాను. ఇందాకలా మనం ఎలా కుట్టామండి, అడ్డంగా లోపలిది కుట్టాము, నిలువుగా బయట వైపుది కుట్టాము. ఇది అలా ఉండదు, 2 కూడా పక్క పక్కనే కుడతాము, 2 అడ్డు ముద్ద కుట్లే కుడతామన్నమాట. బెలూన్ స్టిచ్లోని ఆపోజిట్లో కుట్టాము మనము. ఈ గ్యాదర్ స్టిచ్లోని ఈ వైట్ ఒకే రకంగా కుడతామన్నమాట, ఈక్వల్గా కుడతాము. అంటే 2 కలర్స్, 2 డిజైన్లు కూడా మనము అడ్డు ముద్ద కుట్లే కుడుతున్నాము చూడండి. చాలామంది క్లాత్ ఏముండాలి, దారాలు ఏముండాలి, ఇలాంటి డౌట్స్తో ఉంటున్నారు. అసలు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. నేర్చుకోవాలి అన్న శ్రద్ధతో నేర్చుకోండి. ఇంట్లో ఉన్న ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ మీద చక్కగా దారాలు ఏవో ఒకటి ఉంటాయి కదండి, ఆ దారాలతోటి ఏదో ఒక సూదితో నేర్చుకోండి. ముందు నేర్చుకోండి, ఆ తర్వాత కొనుక్కోవడం గురించి ఆలోచించవచ్చు. బాగున్నాయి కదండి 5 స్టిచ్చెస్. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాము. ధన్యవాదములండి.